Hello everyone, my dear stylish subscribers. Welcome back to our channel. సో ఈ వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది బికాస్ ఈ వీడియోలో మీ బీటెక్ లైఫ్ లో ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలో విత్ యువర్ అవుట్ఫిట్స్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్ నుంచి డిప్లొమా నుంచి బీటెక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంటారు. సో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, బీటెక్ లో నేనే స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే లైక్ మా క్లాస్ అందరూ నేనే బాగా కనిపించాలని ఉంటారు. సో స్టాండర్డ్ అనేది చాలా విధాలు కావచ్చు, కానీ మనం ఇక్కడ మాట్లాడుకునే వచ్చేసరికి ఓన్లీ ఫ్యాషన్ గురించి. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా పేరు నాని ఫ్రమ్ ది స్టైల్స్ బై నాని. ఈ ఛానల్ లో మనం మెన్స్ ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకోబోతాం. ఎస్పెషల్లీ మీరు కానీ స్టూడెంట్స్ అయితే ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ క్లాస్ రూమ్ లుక్. అంటే ఇప్పుడు మీరు క్లాస్ లో ఎలా ఎంటర్ అవుతున్నప్పుడు ఒక 70 నుంచి 80 మంది మీరు మీ మీద చూస్తారు. లైక్ అంటే ఇప్పుడు అంతమంది అటెన్షన్ మీ ఒక్కడి మీద పడుతుంది, అప్పుడు మీరు చూడడానికి అలాగా ఉండాలి. అంతమంది అటెన్షన్ మన మీద పడినప్పుడు మనం చూడడానికి చాలా డీసెంట్ గా ఉండాలి. సో షర్ట్స్ హుడ్డీస్ అవన్నీ కాదు, సింపుల్ గా ఒక పోలో వేసి అనేది చాలా తక్కువ మంది ట్రై చేస్తారు పోలోస్ అనేవి. సో సింపుల్ గా ఒక పోలో వేసి కింద జీన్ వేసి కింద స్నీకర్స్ వేస్తే చూడడానికి చాలా కూల్ గా కనిపిస్తుంది. సో మీకు రిఫరెన్స్ కూడా పక్కన ఇమేజెస్ కూడా వేసుకుంటాను. సెకండ్ అవుట్ఫిట్ ఈజ్ ఫర్ యువర్ ల్యాబ్ అవుట్ఫిట్. అంటే ఇప్పుడు మనం బీటెక్ లో ల్యాబ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్ వర్క్ షాప్, B3 ల్యాబ్స్, ఇలాంటి ల్యాబ్స్ ఉంటాయి. దానికోసం ల్యాబ్ కోట్స్ కూడా ఉంటాయి సపరేట్ గా. సో వాటి కోసం ఒక అవుట్ఫిట్ డిజైన్ చేద్దాం. సో మనకి ల్యాబ్ కోట్స్ అంటే 2 కలర్స్, ఒకటి డార్క్ బ్లూ, ఇంకోటి వైట్. సో ఈ రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా ఒక అవుట్ఫిట్ తీద్దాం. సో ఫస్ట్ ఒక రౌండ్ నెక్ టీ షర్ట్ తీసుకున్నాం, బ్లాక్ కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్ కింద ఒక గ్రే కలర్ చినోస్, దాని కింద సింపుల్ గా వైట్ స్నీకర్స్, అండ్ దాని పైన ఈ రెండు కోట్లో ఏ కోడ్ వేసినా సరే ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. మీ కాలేజ్ లో కానీ రౌండ్ నెక్ టీ షర్ట్స్ ఎలా లేకపోతే మీరు సింపుల్ గా పోలో టీ షర్ట్స్ కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి ఇట్స్ ఎ ప్రెజెంటేషన్ డే. సో మీ లైఫ్ లో మీరు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఏదో రోజు ఫేస్ చేసే ఉంటారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రెజెంటేషన్ డే అనమాట. మన అంటే సెమినార్స్ చెప్పాలి, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదంటే ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఫార్మల్ అవుట్ఫిట్ అనేది వేయాలి. సో అంతమంది ముందు ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మీకు 3 థింగ్స్ కావాలి. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ అవుట్ఫిట్, కాన్ఫిడెన్స్ అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇప్పుడు ఏముంది బ్రో, అవుట్ఫిట్ నేను చెప్పేస్తాను, వేసేస్తాను. కాన్ఫిడెన్స్ అనేది మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? సో ప్రాక్టీస్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ యూ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు మీరే డెవలప్ చేసుకోవాలి గైస్. సో ఛానల్ పెట్టుకోండి, ఒక 21 days ఛాలెంజ్ పెట్టుకోండి, నేను కమ్యూనికేషన్ స్కిల్స్ సెల్ఫ్ అంటే నేనే నేర్చుకోవాలి అని చెప్పి పెట్టుకోండి. సో ఇక్కడతో మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పక్కన పెట్టి మన అవుట్ఫిట్ గురించి డిస్కస్ చేద్దాం. మీ ఫార్మల్ అవుట్ఫిట్ గురించి మాట్లాడితే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కలర్ కాంబినేషన్స్. సో ఫార్మల్ అవుట్ఫిట్ అనేది మన కలర్ కాంబినేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కాంబినేషన్స్ అంటే బ్లూ అండ్ బీచ్, నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రే, వైట్ అండ్ గ్రీన్, అలాంటి కలర్ కాంబినేషన్స్ మీరు ట్రై చేయండి. సో ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ అయితే మాత్రం వేయద్దు, అది చాలా రొటీన్ అయిపోయింది, చాలా మంది వేస్తారు. సో మీరైతే అది ట్రై చేయదు. కొన్ని కలర్ కాంబినేషన్స్ కాదు, మీరు కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ చూడండి, గూగుల్లో కానీ ఆన్లైన్ సెర్చ్ చేయండి. సో ఫ్యాషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్లోరింగ్. మీకేదైనా కలర్ కాంబినేషన్స్ తెలిసి కింద కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీకే కాంబినేషన్స్ తెలుసు. ఫోర్త్ వన్ ఈజ్ క్యాజువల్ హ్యాంగ్ అవుట్స్. సో మనం బీటెక్ అంటే మన ఫ్రెండ్స్ తో చిల్ అవుతాం, బయటకు వెళ్తాం, సినిమాలు, షికాలు లాంటివి చాలా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం నీట్ గా కనిపించింది కదా, మన గ్రూప్ అందులో మనం స్టాండర్డ్ అయిపోవాలి కదా. సో దానికోసం ఒక మంచి అవుట్ఫిట్ డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఓవర్ సైజ్ హుడీ వేద్దాం, దాని కింద ఒక బ్లాక్ జీన్, దాని కింద స్నీకర్స్. సో ఇది ఎందుకంటే హుడ్డీ వేసుకుంటే మనకు కంఫర్ట్ గా ఉంటుంది, అలాగే యూనిక్ గా కనిపిస్తాం. సో ఇది స్లిమ్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అనేది, ఎందుకంటే హుడ్ అనేది మనకు కొంచెం బల్కినెస్ మ్యాచ్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పిన ఈ అవుట్ఫిట్ లింక్స్ ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటే పిన్ చేసి పెడదాను మీకోసం. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఈ అవుట్ఫిట్స్ కాకుండా మనకు కావాల్సిన టీ షర్ట్స్, జాకెట్స్, బ్యాక్ ప్యాక్స్, వాచెస్, ఇలాంటి అన్ని లింక్స్ కూడా కింద మన డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్లో గంట కొట్టడం ఎంత ఇంపార్టెంటో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.